పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న విద్యార్థికి టీచర్ వాతలు పడేలా కొట్టడంతో తల్లిదండ్రులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ఎగ్జామ్ లో క్వశ్చన్ కు ఆన్సర్ రాయలేదంటూ సైన్స్ టీచర్ చెంపలపై కొట్టి రూల్ కర్రతో వీపుపై బాదడంతో విద్యార్థికి వాతలు పడినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. బుజ్జగించి పాఠాలు నేర్పించాల్సిన టీచర్ వాతలు పడేలా కొట్టడమేంటి అని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు పాఠశాలల నిర్వహణ నియమాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నారు. గురు శిష్యుల మైత్రిని పెంపొందేలా ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన అందించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. సైన్స్ ఎగ్జామ్ ఉంటే ఏమైంది, టీచర్ అట పేపర్ చూసి ఒక బిట్ రాయలేదట, ఒక బిట్స్ రాయలేదట. రాయకుంటే బిట్స్ ఎందుకు రాయలేదు, చెంపల పొండి కొట్టిందట. ఒక 10 దెబ్బలు కొట్టినాక ఊపవచ్చు కదా, వీపు కట్ట మొత్తం షెట్టు మించి కట్టబట్టి కొడితే మొత్తం బాటలు వచ్చినాయి. చేయి మీద కొడితే చేయి అమిలిపోయింది. మెడ నుంచి కొడితే మెడ మొత్తం బాటలు వచ్చినాయి. కొట్టింది సరే, కొట్టినప్పుడు మరి మేడం ఇట్లా కొట్టినా మరి మీ పిల్లల్ని మరి అనుకోకుండా ఏదో కోపం అని చెప్పాలి కదా. ఏం చెప్పలేదు. ఇంటికి వచ్చినాక వీళ్ళ మమ్మీ చూసింది. చూసాబట్టి మొత్తం బాటలు వచ్చినాయి. స్కూల్ తీసుకొచ్చి సారి చూసింది. చూంచితే రేపు రండి మాట్లాడుకుందామని చెప్పిందట. ఇవాళ తీసుకొని వచ్చినాయి. ఇంత కొట్టాల్సిన అవసరం లేదు. హెల్త్ ఇష్యూ ఉన్నది కాబట్టి మాకు టెన్షన్. ఇంకా ఇంతగానో కొట్టింది బిడ్డ, చంపాలని విచారు బాగానే కొట్టిందా? ఈ పిల్లగానికి చంపాలన్నంత కోపం వచ్చిందంటే ఎంత బాధపడాలి, ఎంత బాధపడతా దెబ్బలు, ఎంత పడతాంగా రావాలి. ఈ వాళ్ళ దెబ్బలు గిట్టనా కొట్టేది గీదా ఏనా గోడ పశువా? చెట్టు ఇంకుతే చెట్టు దెబ్బలు రేపు ఒక్కడే దెబ్బలు ప్రాణం పోతే ఏమవుతుంది? ఈరోజు గోదావరికంలో ఇండవరకం స్కూల్లో థర్డ్ క్లాస్ చదివే పునీతిని నిన్న మధ్యాహ్నం ఎగ్జామ్ రాస్తుంటే సైన్స్ టీచర్ అది దారుణంగా కొట్టడం జరిగింది. దాని గురించి మాట్లాడడానికి వస్తే స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరు కానీ స్పందించకుండా మేము ఎందుకు కొట్టిన దానికి మినిమం ఆన్సర్ లేకుండా ఇలా డిగ్రీ చదివిన టీచర్లను పెట్టుకొని పిల్లల యొక్క భవిష్యత్తును అంధకారం చేసుకుంటూ ఆ పిల్లాడు ఎవరికే పేషెంట్ అతను ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. ఇంతవరకు ఎవరు కూడా స్పందించలేదు. దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా ఇప్పుడు దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకున్నా అతను తొందర అధికార యంత్రాంగం పంపిస్తున్నానని చెప్పాడు. వచ్చినాకనే దీనికి సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఆలోపు స్కూల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ డిఓ గారికి కలెక్టర్ గారికి మేము ఎన్ఎస్ఓ పక్షాన కోరుకుంటున్నాం. అలాగే ఇట్లాంటి సంఘటన కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ స్కూళ్ళ మీద అని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. బయట స్కూల్లో జరిగినా కూడా ఎంఈఓ డిఓ దృష్టికి తీసుకుపోయినా కూడా ఆయన తూతూ మంతరంగా యాక్షన్ తీసుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక మీద ఆయన అధికార యంత్రాంగం ఎంఈఓ డిఓ గారు దీన్ని చొరవ తీసుకొని ఇలాంటి స్కూళ్ళపై మెమోలు కానీ అలాగైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇంకొక స్కూల్ బుద్ధిగా వస్తుంది. దయచేసి దీన్ని సోమోటోగా తీసుకొని పోలీస్ యంత్రాంగం కూడా దీంతో భాగస్వాములు అయ్యి ఇలాంటి స్కూల్కి బుద్ధి చెప్పాలని ఎన్ఎస్ఓ పక్షాన కోరుకుంటున్నాం.